నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. చాలా వరకు ఈ మధ్య ఈ వర్షాల ప్రభావం, దాదాపు వరదలు, దాదాపు వాగులు వంకలు, రకరకాలుగా అన్ని విధాలుగా అన్ని చెరువులు ప్రాజెక్టులు నిండి వాటర్ అంతా బయటికి వచ్చింది, బయట ప్రపంచానికి వచ్చేసింది. కాబట్టి ఎక్కడ చూసినా కలుషితమైన వాతావరణంగా ప్రకృతి మారిపోయింది పూర్తిగా. కాబట్టి చాలా వరకు సీజన్ సమస్యలు, జ్వరాలు, పిల్లలకు దగ్గు, జలుబు ఇలాంటివి ఎక్కువైపోయాయి. పెద్దలకు కూడా చాలా వరకు అలాగే పొజిషన్లో ఉంది. రాష్ట్రంలో చాలా వరకు హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు కూడా మంచి సదుపాయాన్ని అందించే విధంగా ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే ప్రైవేటు వైద్యులు దాదాపు కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి వాళ్ళ బిల్డింగులు కట్టి దాదాపు మినిమం అంటే 300 రూపాయలు కడప జిల్లాలో చాలా వరకు చాలా హాస్పిటల్లో వాళ్ళ ఫీజు 300 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. చిన్నపిల్లల ఆర్థిక పరిస్థితుల్లో ఇంకోటో ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళాలి, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక్కోసారి అక్కడ ఆ ట్రీట్మెంట్లో, కొన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్లో, అలాగే కొన్ని చోట్ల వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ పథకం కింద రకరకాలుగా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం ప్రైవేటు వైద్యం అందించినా, సర్కారు వైద్యం అందించినా, ఏ వైద్యం అందించినా కూడా వైద్యంలో చాలా వరకు కట్టుదిట్టంగా ఉండే విధంగా ఏర్పాటు చేయండి. ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఉన్నతమైన వ్యక్తులు, ఉన్నతంగా ఉండే వ్యక్తులు, కోట్ల రూపాయలు అర్జించిన వ్యక్తులు హాస్పిటల్కు రారు. ఎంతసేపు ఉన్న పేద వర్గాలు, పేద ప్రజలు, చాలా వరకు ఇబ్బందులు గురి ఉండే ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. కానీ అక్కడ వైద్యం చాలా వరకు క్లారిటీగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసే విధంగా దాదాపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అలాగే చాలా వరకు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన విధానంలో, వాళ్ళ ఛాంబర్కి సంబంధించిన విధానంలో కానీ దాదాపు అన్ని విధాలుగా రాష్ట్రంలో ఉండే ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్స్ కావచ్చు, జ్వరాలు, విషపు జ్వరాలు, డెంగ్యూ, రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా, పిల్లలకు అండదండగా ఉండే విధంగా, వాళ్లకు వెంటనే మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా తెలియజేస్తున్నాం. చాలా వరకు పిల్లలు ఇబ్బందులు గురవుతున్నారు చాలా హాస్పిటళ్లలో. అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు, ఎవరైనా కానీ ఎక్కడ చూసినా కూడా హాస్పిటళ్లలో వందల కొద్ది జనాలే ఉన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలతో వైద్య ఆరోగ్య శాఖ వారు ఈ విషయాన్ని గమనించాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తారు.